రాష్ట్రంలో 18 ఏళ్లు నిండినటువంటి మహిళల కోసము ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. అయితే ఈ యొక్క పథకం కింద మీకు నగదు అనేది ఎంతవరకు అందచేయబోతుంది? ప్రతి నెల అందచేస్తుందా? లేదంటే సంవత్సరానికి ఒక్కసారి అందచేస్తుందా? అండ్ అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? సో, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయపరచండి. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గాయ్స్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి మహిళల కోసము కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుందనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు మీకోసం ఈ విధంగా గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా? సో, అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే ఆల్రెడీ ప్రభుత్వము సెపరేట్‌గా కేటాయింపు అయితే చేసుంది. ఓకేనా? సో, ఇక ఆడబిడ్డ నిధి పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి రైతులు, గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబాలు మరియు ఇతర సామాన్య వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చే విధంగా లక్ష్యం పెట్టుకునింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా వారు వారు వార్షిక ఆదాయం సహాయం పొందగలరని ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురాబోతుంది. ఓకేనా? సో, ఇది వచ్చేసి వాణిజ్య అవసరాల కోసం కావచ్చు, విద్య, ఆరోగ్యం మరియు రైతులకు సంబంధించి ఇతర ఖర్చులకు సంబంధించి తోడ్పడేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకువస్తూ ఉందన్నమాట ప్రభుత్వం. ఓకేనా? సో, ఈ పథకం ప్రభుత్వ విభాగాల ద్వారా ఓకేనా నేరుగా పౌరులకు అందించడం జరుగుతుంది. మధ్యవర్తులు ఎవరు కూడా అవసరం లేకుండా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో, మధ్యవర్తులు ఎవరు కూడా దళారులు ఎవరు కూడా లేకుండా డైరెక్ట్‌గా అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంక్ ఖాతాలకైతే అందించే విధంగా తీసుకురాబోతుంది ఈ యొక్క పథకాన్ని. ఓకేనా? ఇక బడ్జెట్ వివరాలు గనుక చూసుకున్నట్లయితే బడ్జెట్ అయితే ఆల్రెడీ కేటాయింపు చేసింది ప్రభుత్వం. దాని సంగతి అయితే చూద్దాం ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ యొక్క పథకానికి ఆడబిడ్డ నిధి పథకం 2025 సంబంధించి 3,300 కోట్ల రూపాయలనైతే కేటాయింపు చేసింది ప్రస్తుతానికి. ఓకేనా? సో, ఇక ఈ యొక్క కేటాయింపు చేసినటువంటి నిధుల్లో మనం కేటగిరీస్ వైస్‌గా అయితే చూద్దాం ఇక్కడ. బీసీ మహిళలకొచ్చేసి 1069 కోట్లు, ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మైనారిటీ మహిళలకు 83,000 కోట్లు, దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ మహిళలకొచ్చేసి మిగులుటిని బట్టి నిధులు ఎంతైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ మహిళలకనమాట. ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తింపు జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళెవరికీ కూడా వర్తింపు జరగదనమాట. ఇకపోతే ఎలిజిబిలిటీస్ అర్హతలైతే చూద్దామండి. ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఈ వివరాల గురించి అయితే చూద్దాం మనం. ఓకేనా? ఆడబిడ్డ నిధి పథకంకు అర్హత పొందడానికి ఈ క్రింది ప్రమాణాలైతే ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ప్రస్తుతం వచ్చేసి రాష్ట్ర నివాసం. అర్హులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిర నివాసం అయితే కలిగి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలన్నమాట. రైతు, మధ్యతరగతి పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అయ్యుండాలి. లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద కుటుంబాల సభ్యులు మాత్రమే అర్హులైతే అవుతారనమాట. ఇతర పథకాల నుంచి లాభం సంగతి చూసుకుంటే ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే ఆర్థిక సహాయం పొందే వ్యక్తులు అర్హత పొందరనమాట. అనర్హులైతే అవుతారు. ఓకేనా? మనకు ఏజ్ లిమిట్స్ వయసు పరిమితి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులైతే అవుతారు. నేను ఏవి కాస్ట్లు అయితే చెప్పానో, ఏ కేటగిరీలు అయితే చెప్పానో వాటన్నిటికి సంబంధించి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక పరిస్థితి వచ్చేసి మనకు కుటుంబ ఆదాయ రికార్డులు, పౌరసత్వ ధృవీకరణం మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ అర్హత ప్రమాణాలు ప్రభుత్వం ద్వారా నిర్ధారించబడతాయన్నమాట. అర్హులు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులు పొందగలరు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకునేందుకు అనుకుంటే ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్. బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్కి వచ్చే సంగతి చూసుకున్నట్లయితే యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ జెరాక్స్ అయితే ఇవ్వండి.
ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింకు, మొబైల్ నంబర్ లింకు, ఈ కేవైసీ అప్డేట్ ఇవన్నీ కూడా చెక్ చేసి పెట్టుకోనండి. ఆధార్‌కి మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉండేటట్లు. దాని తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా కంపల్సరీగా కావాలి. అప్లికేషన్ ప్రాసెస్ సంగతి చూద్దాం. ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడంకు చాలా సులభమండి. దరఖాస్తు ప్రక్రియ ఈ క్రింది విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఫారం ఎక్కడ పొందాలి? అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక గ్రామ మండల కార్యాలయం ద్వారా మీరు దరఖాస్తు ఫామ్ అయితే పొందొచ్చు. సో మీ యొక్క అధికారికంగా వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తుంది ప్రభుత్వం. ఆ వెబ్సైట్ నుంచైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు. యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధారు, ఆదాయ ధృవీకరణ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణ వంటి డాక్యుమెంట్లు ఫారంతో కూడా మీరు యాడ్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేసానని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే డిసెంబర్ నెలాఖరు నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయండి. కొత్త సంవత్సరం నాడు మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి అయితే తీసుకొస్తారు. బట్ ఈ పథకం కింద ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వాలా, లేదంటే ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలా అనే విషయం మీద ప్రభుత్వం ఇంకా చర్చలు అయితే జరుపుతుంది. ఇంకా డిసైడ్ చేయలేదు. సో గతంలో వైఎస్ఆర్ చేయూత పథకం అయితే వస్తుంది కదా, ఆ విధానంలో 18,000 రూపాయలు ఇవ్వాలా, లేదా ప్రతి నెల మహిళల అకౌంట్లోకి 1500 రూపాయల చొప్పున ఇవ్వాలనే విషయం మీద మనకు ముందు రోజుల్లో ప్రభుత్వం క్లారిటీ అయితే ఇస్తుంది. సో నేను కూడా ఎప్పటికప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. సో 18 ఏళ్ళు ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీ మహిళలు, ఈబీసీ మహిళలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు, సో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. అందరూ కూడా అర్హులే అవుతారనమాట. ఓకేనా?